నాకు కూడా ఎప్పుడు తెలుస్తుంది, ఏసీ ఆగిపోయినప్పుడు తెలుస్తుంది ఏంటిదని. అది స్టూడియోలో ఏసీ ఆగిపోతే కనుక తెలిసిపోతుంది, వెంటనే ఆపుకుంటాం కాబట్టి, లేకపోతే తెలియదు అట్లాగా. కాబట్టి పవర్ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అది ఎట్లాగైతే జరిగిందో ఇప్పుడు దీంట్లో కూడా అంతే ఉంటుంది. పవర్ ఆస్పెక్ట్లో ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ తరహా వ్యవహారం వైపుకే వెళ్లాల్సి ఉంది. కాకపోతే అట్లా జరగట్లేదు కదా ఇక్కడ, అదే తేడా. అవును అవును. కానీ ఒకటి సార్, ఇక్కడ సింగపూర్ నిరాకరించడం, ఓకే వీళ్ళు చెప్తున్న వెర్షన్ మీద నేను మాట్లాడుతున్నాను, నిరాకరించడం లేదంటే వాళ్ళు సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులు పెట్టడానికి విముఖత చూపించడం, రాజధాని నిర్మాణంలో కూడా వాళ్ళ భాగస్వాములు కాము అని చెప్పడం, ఇది ఒక రకంగా బాబు గారికి మొదటి నుంచి కూడా సింగపూర్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, ఒక ప్రత్యేక అభిమానం ఉంది, మరి అది ఎందుకు ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళు అలాగా చెప్పడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదంటే అమరావతికి ఏదైనా నష్టం జరగబోతుందా? అమరావతికి ఇంకా లాభం మిగులుతుందేమో, ఎందుకంటే అమరావతికి వచ్చే డబ్బులు మింగేద్దాం అనుకుంది సింగపూర్కి సంబంధించిన కన్సార్టియం. అది రాకపోవడం వల్ల మనకు కొంత బెనిఫిట్. ఒక నష్టం ఏంటంటే వాడుంటే కొంత పరిశ్రమలు తొందరగా తేగలిగేవాడేమో ఏదన్నా, అంటే దాంట్లో పెట్టుబడులు. అయితే నిజంగా ఒక మార్కెట్ ఉన్నప్పుడు సింగపూర్ రోడ్ అవసరం. ఇప్పుడు హైదరాబాద్లో సింగపూర్ రోడ్ వచ్చి ఏమైనా చేశాడా? హైదరాబాద్ డెవలప్మెంట్లో బెంగళూరులో సింగపూర్ రోడ్ ఏమైనా చేశాడా? లేకపోతే అంటే మనది కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని కదా మనది. వాళ్ళ